Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, జగన్ గారు తెనాలిలో పబ్లిక్ టార్చర్కి గురైన ఆ ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీస్ని విజిట్ చేసి పరామర్శించారు. అలాగ వెళ్ళడం కరెక్టేనా? జగన్ గారు చేసింది రైటా రాంగా ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. కొన్ని రోజుల నుంచి బాగా వైరల్ అయింది ఆ వీడియో. పబ్లిక్లో ఆ ముగ్గురిని లాఠీలతో ఎలాగ కాళ్ళ మీద కొట్టారు, ఒకళ్ళని కొట్టిన తర్వాత ఆ లాఠీలు డ్యామేజ్ అయిపోతే మళ్ళీ కొత్త లాఠీ తీసుకొని మరీ వాళ్ళ కాళ్ళ మీద పబ్లిక్లో ఎలాగ వాళ్ళని హ్యూమిలియేట్ చేస్తా కొట్టారో పబ్లిక్లో చూశారు. బోరడంత వైరల్ అయింది ఆ వీడియో. ఆ బాధితుల మీద ఆల్రెడీ ఇదివరకే కొన్ని కేసెస్ ఉన్నాయంట, ఒక ఇద్దరి మీద. ఆ కేసెస్ ఎలాంటివి, ఆ వ్యక్తులు దానికి గిల్టీనా కాదా అనేది కోర్ట్స్, జ్యుడిషియరీ పరిధిలో ఉన్న సబ్జెక్ట్స్. కానీ పబ్లిక్ ఇక్కడ గమనించాల్సింది, ఆలోచించాల్సింది, డిస్కస్ చేయాల్సింది పాయింట్ ఏంటి అంటే, ఆ ముగ్గురు మీద తీసుకున్న అప్రోచ్, పబ్లిక్గా వాళ్ళని టార్చర్ చేస్తా తీసుకున్న అప్రోచ్ అనేది ఈజ్ దాట్ ఇన్ లైన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ దిస్ కంట్రీ? డెమోక్రటిక్ సెటప్లో అలాంటి విధానం తీసుకోవడం కరెక్టేనా అనేది పబ్లిక్లో జరగాల్సిన డిస్కషన్. కానీ డిస్కషన్ అంతా వేరే దారి పట్టేసింది. జగన్ గారు అక్కడికి వెళ్ళడం కరెక్టేనా, ఆల్రెడీ కేసెస్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి అనే యాంగిల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఏపీలో జనాలందరికీ ఒక జబ్బు పట్టింది. ఆ జబ్బు పట్టిందనాలో పట్టించారో తెలియదు కానీ అందరికీ, చాలా మందికి ఆ జబ్బు పట్టింది. ఈ జబ్బు మళ్ళీ అందరికీ రాదు, ఊరికినే కూడా అంటుకోదు. దాన్ని ఒక పద్ధతిగా ఎక్కిస్తారు, అంటిస్తారు. ఆ జబ్బు వచ్చిన వాళ్ళకి ప్రధానంగా ఉండే లక్షణం ఏంటంటే, ఒక విషయాన్ని విషయంలా చూడరు, ఒక ప్రాబ్లంని ప్రాబ్లంలా చూడరు, ప్రతిదీ చుట్టేయాలి. ఐదర్ వైసీపీ కన్నా చుట్టేయాలి లేదా టీడీపీ కన్నా చుట్టేయాలి. ఇది పార్టీలతో సంబంధం లేకుండా బోలెడు మందికి ఎక్కేసిన జబ్బు, సోకేసింది. దాని పరాకాష్టే ఈ కైండ్ ఆఫ్ థింకింగ్. అసలు జగన్ గారు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారు, దేని మీద మాట్లాడారు అని కేర్ఫుల్గా గమనించారా? నడి రోడ్డు మీద ఆ పోలీస్ కాలు తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లోడిని ఇలా కొట్టడం, అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చూశారు కదా, జగన్ గారు అలాగా అక్కడ తెనాలి వెళ్ళి అలాగ మాట్లాడడం, అక్కడికి అసలు వెళ్ళడం రైటా రాంగా అని అడిగే వాళ్ళందరికీ నేను ఒక 2 పాయింట్స్ మీతో మాట్లాడతాను. ఆన్సర్ మీరే డిసైడ్ చేసేయండి, ఇది రైట్ రాంగ్ అని. ఫస్ట్ది, జగన్ గారు అలాగ పబ్లిక్ టార్చర్కి గురైన వాళ్ళ మీద ఆల్రెడీ ఉన్న కేసుల గురించి ఏమైనా మాట్లాడారా? లేదు. లాస్ట్ది, జగన్ గారు వాళ్ళని అలాగ పబ్లిక్లో టార్చర్ చేసే విధానం మీద కాకుండా ఇంకా దేని గురించి అయినా మాట్లాడారా? లేదు. ఇంకా అసలు అక్కడ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు కసబ్ లాంటి టెర్రరిస్ట్ని ఎలాగ పనిష్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేయడానికి మనకున్న లీగల్ ప్రొసీజర్స్ ప్రకారం ఎంతో టైం తీసుకున్న కంట్రీ మన ఇండియా, అవునా? ఇప్పుడు ఈ ముగ్గురిని కూడా పనిష్ చేయాలి అంటే అలాంటి లీగల్ ప్రాసెస్నే కదా మనం ఫాలో అవ్వాల్సింది. వాళ్ళ మీద ఎలాంటి కేసెస్ ఉన్నాయి, దానికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అనేది ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేయడానికి మనం కాంపిటెంట్ కాదు. దెర్ ఆర్ క్వాలిఫైడ్ అండ్ కాంపిటెంట్ పీపుల్ టు డూ దట్ జాబ్. కోర్ట్స్, జడ్జెస్ వాళ్ళు చూసుకుంటారు అవన్నీ. కానీ డెమోక్రటిక్ స్పిరిట్ని పక్కన పడేసి హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగేలాగా పబ్లిక్లో వాళ్ళని టార్చర్ గురి చేస్తే దాని మీద ప్రొటెస్ట్ చేయడానికి, దాన్ని వాయిస్ అవుట్ చేయడానికి ఒక పొలిటికల్ పార్టీ లీడర్గా జగన్ గారు వెళ్తే అది తప్పంటారేంటి? అసలు ఇక్కడ డిబేట్ ఏంటి? అసలు తప్పు అవుతుంది ఎప్పుడు జగన్ గారు ఇలాగ వెళ్ళకపోతే, జగన్ గారు ఇలాగ ప్రొటెస్ట్ చెయ్యకపోతే తప్పంటా నేను. డెమోక్రటిక్ ప్రాసెస్లో లీగల్ ఫ్రేమ్వర్క్ దాటి డీవియేట్ అవుతుంటే మీరు ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్గా, ఒక పొలిటికల్ పార్టీ లీడర్గా, ఎక్స్ చీఫ్ మినిస్టర్గా ఉంటా మీరు వాయిస్ అవుట్ చేయరేంటి అని చెప్పి నేను తప్పుపడతా. అలాంటిది ఆయన పాయింట్ బేస్డ్గా వెళ్ళి ఆ పాయింట్ వరకే ఆయన హైలైట్ చేసి ప్రొటెస్ట్ చేసి వస్తే అందులో తప్పేంటి? జస్ట్ ఇమాజిన్, ఇలాగ ఎవరు క్వశ్చన్ చేయకపోతే ఏంటి పరిస్థితి? ఇలాగే పోలీస్ ఫోర్సెస్ వచ్చి వాళ్ళే డిసైడ్ చేసేసుకొని పబ్లిక్గా పబ్లిక్ టార్చర్ని ఇస్తే ఓకేనా? చెప్పండి. కానీ దీని అంతటినీ పక్కన పడేసి ఆ విజిట్ని ఎలాగ స్పిన్ చేశారో చూసారా? జగన్ గారు వెళ్ళి ఆల్రెడీ కేసులు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి, వాళ్ళని వెనకేసుకురావడం ఏంటా? అసలు ఏమైనా అర్థం ఉందా? సాడ్ థింగ్ ఇస్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఎడ్యుకేటెడ్ సర్కిల్స్ ఆల్సో. జగన్ గారు అసలు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏం మాట్లాడి వచ్చేశారు అనేది ఆ ఫోకస్ తప్పిపోయి ఆ జబ్బును ఎక్కించేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, వాట్ ఆర్ యువర్ థాట్స్? అసలు హ్యూమన్ రైట్స్ వైలేషన్లే జరగలేదు విజయ్, జగన్ గారు అక్కడికి వెళ్ళడం తప్పు అని గనక మీరు అనుకుంటే దానికి కారణం ఏంటో మాకు కాస్త సెలవిచ్చి కామెంట్స్లో మా కళ్ళు తెరిపించండి. విత్ దాట్ ఫ్రెండ్స్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.